సభాధ్యక్షులు ప్రజలందరికీ, ముఖ్యంగా జగన్ అభిమానులకి, చిన్న పిల్లలు చాలా మంది వచ్చారు. వాళ్ళందరూ కూడా నా శుభాశీస్సులు. పెద్దలందరికీ నమస్కారాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కందుకూరు ప్రజల పక్షాన ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. పొద్దున నుంచి చెప్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి పత్రికలు చెప్తున్నారు. ఏ గ్రామం చూసినా 175 కాన్స్టిట్యున్సీల్లో స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారు వల్ల మాకు మేలు జరిగిందని చెప్పి మ్యాక్సిమం కుటుంబాలు అందరూ కూడా ఒక 10 మంది చేరి ఒక కేక్ కట్ చేసుకొని జగనన్న హయాంలో మాకు అన్ని పథకాలు అందినాయి, జగనన్న హయాంలో మాకు అన్ని జరిగినాయి, జగనన్న హయాంలో కరోనా జబ్బు వస్తే తగ్గించి తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దక్కింది. ఆయన 2 రోజులు బాగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యం ఉండాలి మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఈరోజు పత్రికలు జరుపుకుంటున్నారు. నిజంగా చాలా సంతోషకరం, శుభపరిణామం. ముఖ్యంగా కందుకూరు కాన్స్టిట్యున్సీ అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో ఈరోజు ఘనంగా జగన్మోహన్ రెడ్డి గారు పత్రిక జరుపుకుంటున్నాం. దానికి కారణం ఎందుకంటే ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. మన కందుకూరు కూడా బోట్స్ తీసుకొచ్చారు. వివిధ కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత రాష్ట్రంలో కాదు దేశంలో జగన్ దక్కింది. మళ్ళీ ఆ పరిపాలన రావాలని మనస్ఫూర్తిగా పెద్దలు వచ్చిన వాళ్ళందరూ ఆశీర్దిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జగనన్న కన్నా మెరుగైన పథకాలు ఇస్తాను, జగనన్న ఇస్తున్న పథకాలన్నీ ఇస్తూ సూపర్ 6 అని చెప్పేసి మోసపూరితమైన మాటలు చెప్పి కుటుంబ ప్రభుత్వం ముంచేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకొని అయ్యో మనం మోసపోయాము, చంద్రబాబు నాయుడు మనం మోసం చేశాడు, జగనన్న 3 పూట్ల బిర్యానీ పెడుతుంటే ఈయన మటన్ ముక్కలు పెడతాన్నాడు, బిర్యానీ పోయింది మటన్ పోయిందని చెప్పి అందరూ కూడా బాధపడుతున్నారు. ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ అందరి కారణం చంద్రబాబు నాయుడు గారి మోసమే. మోసం తెలుసుకున్న రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ కావాలని కోరుకుంటారు. ఇది నిజం. ఈ రోజు మేము చూసాం రాష్ట్ర వ్యాప్తంగా కాన్స్టిట్యున్సీ కూడా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ కూడా మద్దతున్నారు. మీ అందరి సహకారంతో మనం అందరం కలిసికట్టుగా ఇదే మంచి ఆలోచనతో ప్రతి వార్డులో కూడా ఏదైతే ఈరోజు మనం జరుపుకుంటున్నామో ఈ బర్త్డే అన్ని వార్డులో కూడా జరుపుకొని మనం అందరం కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసి మంచి దీవెనలు ఇచ్చి ఆయనకి, ఆయన కుటుంబానికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఐశ్వర్యాన్ని ఇవ్వాలి, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మనందరికీ సేవ చేసే భాగ్యం జగన్మోహన్ రెడ్డి కలిగిన మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. मुसा भाई रफी फटको